నమస్తే. టారిఫ్ల ట్రంప్ భారత్ దారిలోకి వస్తున్నాడా? 50% సుంకాలతో మోత మోగించిన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ భారత ప్రధాని మోడీ భయపడకపోవడంతో గేమ్ చేంజ్ చేశారా? ఇండియా, రష్యా, చైనా జతకట్టి వరల్డ్ బెస్ట్ టీమ్గా మారితే అమెరికాకు భవిష్యత్తు లేదనే భయం ట్రంప్లో పెరుగుతోందా? భారత్ మా నుంచి చేజారి నక్కజిత్తుల చైనా చేతికి చిక్కిందని వ్యంగ్యాస్త్రాలు సంధించిన ట్రంప్ ఆ తర్వాత మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ట్రూత్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత మోడీ రీట్వీట్ చేయడంతో పరిస్థితిలో మార్పు వచ్చినట్లేనా అనే చర్చ మొదలైంది. ఫ్రెండ్షిప్ ప్రెసిడెంట్ ట్రంప్, ప్రైమ్ మినిస్టర్ మోడీ మధ్యన, లేదంటే అమెరికా భారత్ మధ్య సంబంధాలు చిగురుస్తాయా అనే విమర్శలు వ్యక్తమయ్యాయి. గ్లోబలైజేషన్ ఎరాలో ప్రతి దేశానికి మరో దేశం నుంచి ఎగుమతులు దిగుమతులు సర్వసాధారణం. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్న దేశం మన భాగస్వామ్య దేశంతో వాణిజ్య లోటుతో ఉన్నట్లు లెక్క. ఆ లెక్కను సరిచేసుకునేందుకు, వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు దేశాల మధ్య చర్చలు జరగడం సర్వసాధారణం. అయితే అమెరికా అగ్రరాజ్య హోదాలో మిగతా దేశాలను తన దారిలోకి తెచ్చుకునేందుకు చేయని జిమ్మిక్కులుండవు. నేరుగా ఆంక్షలు విధించడం, లేదంటే మిగతా దేశాలతో భయపెట్టించడం పెద్దన్నకు బాగా తెలిసిన విద్య. ఇక రెండోసారి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాక ట్రంప్ తన విశ్వరూపం చూపిస్తే అమెరికా ఫస్ట్ పేరుతో మాట వినని దేశాలపై టారిఫ్ పేరుతో కొడుతున్న దెబ్బ అంతా ఇంత కాదు. రష్యా పెట్రోలియం ఉత్పత్తులు కొంటున్నామని మనపై 50% టారిఫ్లతో నెత్తిన బాంబు వేశాడు ట్రంప్. మాట వినకుంటే ఇంకా పెంచుకుంటూ పోతామంటూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. అయితే చైనా, రష్యా, భారత్ బంధం రూపంలో అమెరికాకు వెన్నులో వణుకు పుట్టడంతో పరిస్థితిలో మార్పులు వస్తున్నాయనే టాక్ వినబడుతోంది. ఇక భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కోసం చర్చలు మళ్లీ మొదలవడం రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరుకు రష్యా పెట్రోలియం ఉత్పత్తుల పేరుతో టారిఫ్లు పెంచినా ఇండియాతో అమెరికా ఆయుధాలు కొనేలా చేయడం, అలాగే అక్కడి వ్యవసాయ ఉత్పత్తులను ఇండియాకు డంప్ చేయడం ట్రంప్ ఫస్ట్ ప్రయారిటీ. భారత్ నుంచి సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు, జ్యువెలరీ, జెమ్స్, వస్త్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు ఎక్కువగా అమెరికాకు దిగుమతి అవుతూ ఉంటాయి. ఆక్వారంగం కూడా చెప్పుకోదగ్గ బిజినెస్. ఇక అమెరికా నుంచి మనం మినరల్స్, ఫ్యూయల్స్ అండ్ ఆయిల్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, బాయిలర్స్, ఆర్గానిక్ కెమికల్స్ దిగుమతి చేసుకుంటాం. ట్రంప్ టారిఫ్స్ తర్వాత అమెరికా, ఇండియా ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం క్షీణిస్తూ వస్తున్నాయి. జూలైలో 8 బిలియన్ల వ్యాపారం జరిగితే ఆగస్టు నెలలో ఇండియా ఎగుమతులు 6 బిలియన్లకు పడిపోయాయి. రెండు దేశాల మధ్య వ్యాపారం ఇరు దేశాలకు కీలకమే. ఆగస్టులో ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ 50% టారిఫ్స్తో వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా రెండు దేశాల ప్రతినిధులు బ్రెండెన్ లిచ్, రాజేష్ అగర్వాల్ మధ్య జరిగే చర్చలు మున్ముందు మరిన్ని చర్చలకు నాంది పలికే అవకాశాలున్నాయి. అమెరికా, భారత్ మధ్య 2024, 2025లో వాణిజ్యం $131.84 బిలియన్ నమోదైంది. భారత్ మొత్తం ఎగుమతి చేస్తున్న వస్తువుల్లో అమెరికా 18% వాటా కలిగి ఉంది. దిగుమతుల్లో 6.22% కలిగి ఉంది. అమెరికాతో భారతదేశ వాణిజ్య లోటు $41.18 బిలియన్ ఉంది. ఓవరాల్గా చూస్తే టారిఫ్ల ట్రంప్ భారత్ దారిలోకి వస్తున్నాడా? 50% సుంకాలతో మోత మోగించినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ భారత ప్రధాని మోడీ భయపడకపోవడంతో గేమ్ చేంజ్ చేశారా? అండ్ ఇండియా, రష్యా, చైనా జతకట్టి వరల్డ్ బెస్ట్ టీమ్గా మారితే అమెరికాకు భవిష్యత్తు లేదనే భయం ట్రంప్లో పెరుగుతోందా? ఎస్, ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ ట్రంప్ ఏమిటి, ట్రంప్ దారిలోకి వస్తున్నాడంటారా? ఇవాళ మన డిస్కషన్లో చాలా కీలకమైన పాయింట్. అండ్ రకరకాల విధాలుగా భయపెట్టడానికి చూశాడు. ఆల్రెడీ 50% సుంకాలు అన్నాడు సార్. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో మన ఐరన్ మ్యాన్ బెదర్లేదు, అదర్లేదు ప్రధాని మోడీ. సో ఈ నేపథ్యంలో అండ్ మరోవైపు చూస్తే కనుక మొత్తం 3 కంట్రీస్ ఏకమయ్యేలా ఉన్నాయి అనేటువంటి కొన్ని సిమ్టమ్స్ కూడా కనిపించి ట్రంప్ వెనక్కి తగ్గుతున్నాడు అనుకోవచ్చా? ఎలా చూడాలి సార్ ఓవరాల్ ఎపిసోడ్? రమణబాబు గారు, మీకు అట్లాగే రాజేష్ ప్రేక్షకులు నమస్కారం. అమెరికా
మాజీ విదేశాంగ మంత్రి, అట్లాగే స్టేట్స్మెన్, పొలిటికల్ స్టేట్స్మెన్ హెన్రీ కిస్సింజర్ ఎప్పుడో ఒక మాట అన్నాడు, నాకు గుర్తొస్తుంది ఇప్పుడు ఈ మొత్తం చూస్తుంటే ఎపిసోడ్. అమెరికాతో శత్రుత్వం ప్రమాదకరం, మిత్రుత్వం ప్రాణాంతకం అన్నాడు. చూడండి ఎంతమంది ఎస్ సార్. మిత్రుత్వం ప్రాణాంతకం అవుతుంది, శత్రుత్వం ప్రమాదకరమే కావచ్చు, కానీ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. అవును. అందుకని ఆ ఒక్క మాటతో మనకు అమెరికా ప్రజల మనస్తత్వం కానీ అమెరికా నాయకుల మనస్తత్వం అర్థమవుతుంది. ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు ఎవరు వచ్చినా ట్రంప్ ను మనం బాగా పెద్ద చేసి చూపెడుతున్నాం, కానీ ట్రంప్ కంటే ముందు జో బైడెన్ కూడా తక్కువ నష్టం చేసిండా మనకు చేయలేగా, డిప్లొమాట్ కనుక బయటపడలేదు. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే మాంసం తినేవాడు బొంకలు మెల్ల వేసుకుంటున్నాడు, అంతే తేడా. అంతకుముందు వాళ్ళు వేసుకోవాలి, లోపాయకారంగా తినేశారు. కానీ ఆనాడు నిక్సన్ నుంచి ఇందిరాగాంధీ వ్యతిరేకించిన నిక్సన్ నుంచి ఇందిరాగాంధీ వ్యతిరేకించింది, మంచి మిత్రుడు మాకు, కానీ మీరు మమ్మల్ని నియంత్రించలేరు అని పాకిస్తాన్ ఇండియా మధ్య 71 బంగ్లాదేశ్ ఆవిర్భావం కన్నా ముందు వచ్చిన వారిలో మీరు మమ్మల్ని ఎట్లా నియంత్రిస్తారు, మీరు ఫ్రెండ్ కావచ్చు కానీ ఫ్రెండ్ గా ఉండండి, అంతకని ఏం లేదు. సూటిగా నిక్సన్ కళ్ళలో చూసి ఇందిరాగాంధీ చెప్పిన మాట, మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ బలహీనపడ్డాడనే విమర్శలు చేసేవాళ్ళు ఇందిరాగాంధీని అప్పుడు అన్న మాటను బయట తీసుకొచ్చారు. ఏమంటున్నారంటే రమణబాబు గారు, ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే శత్రువు మిత్రుడు అన్నట్టు ఇప్పటిదాకా మన భారతదేశాన్ని టార్గెట్ చేసుకొని అటుపక్క చైనా ఎదగకుండా మెల్లగా భారతదేశంతో స్నేహం చేస్తామని ప్రయత్నం చేసింది అమెరికా, కాదనలేదు. ఎందుకంటే ఒకసారి భారత అలీన విదేశాంగ విధానం చూసుకుంటే నెహ్రూ నుంచి మొదలుకొని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, కొద్ది కాలం ఉన్న ఇందిరాగాంధీ, తర్వాత మనకు వాజ్పేయి, మన వాజ్పేయి వచ్చిన, మన మొరార్జీ దేశాయ్ వచ్చిన, మొరార్జీ దేశాయ్ తర్వాత చరణ్ సింగ్ వచ్చిన, తర్వాత మనకు బీబీ సింగ్ వచ్చిన, చివరికి పివి నరసింహారావు వరకు మన విదేశాంగ విధానం అంతా అలీన విదేశాంగ విధానం కొనసాగింది. అప్పటిదాకా ఉన్న రెండు ధృవాల ప్రపంచం కాస్త 91 ఆర్థిక సంస్కరణ తర్వాత భిన్న ధృవ ప్రపంచంగా మారిపోయింది. ఆఫ్టర్ 21వ శతాబ్దం మొదలైనప్పుడు 2000 సంవత్సరం తర్వాత ఇంకా భిన్న ధృవ ప్రపంచం కాస్త గోడలు కూలిపోతున్నాయి, చూస్తున్నాం. ఢిల్లీ గోడ కూలిపోయింది కదా, అట్లాగే చైనా ఎన్నడో కట్టుకున్న గోడను పక్కన పెట్టి ఇవాళ గత 3 దశాబ్దాలుగా మేకింగ్ మనకు రంగంలో, ఉత్పత్తి రంగంలో బ్రహ్మాండంగా కొనసాగించింది కదా. అంటే గోడలు కట్టుకున్న చైనా గోడ దాటింది, గోడలు కట్టుకున్న బెడ్లిన్ నాటి గోడలు కూలిపోయినాయి. అటువంటిప్పుడు ఇంకా నన్నంటుకోకుండా అమాలకాన్ని మనం కలిగిన విదేశాంగ విధానాన్ని మన నానలేని మూమెంట్ గా మార్చుకున్నాం, చూస్తున్నాం కదా. భారతదేశానికి రష్యాకు యుద్ధం జరుగుతుంటే, రష్యాకు మన ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే భారతదేశాన్ని ఇద్దరు అభినందిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు భారతదేశంతో మాట్లాడుతున్నారు, రష్యా అధ్యక్షుడు భారతదేశంతో అమెరికా ప్రెసిడెంట్ కలిసి గంటల్లో మనతో ఫోన్ మాట్లాడారు, చూసినాం కదా. అంటే మన విదేశాంగ విధానం స్పష్టంగా మంచిగా ఉన్నదని లెక్క. విదేశాంగ విధానంతో పాటు ఆర్థిక విధానాలకు వస్తే మన చేతిలో కొన్ని అంటే మనం రోడ్డు మీద తీసుకున్నాం, నాకు మారుతి కారు కొత్త వివరణ కొనిచ్చారు, నేను రోడ్డు మీద పోతున్నా, నాకు డ్రైవింగ్ రాదనుకోండి, నేను చచ్చిపోతే ఎదుటి వాళ్ళు చంపేస్తాను కదా. కొత్త కారు అనుభవశూరుడు మనకు ట్రంప్ కు గతంలో ఏదైతే ఉన్నదో ఆ అనుభవంతో పాటు రెండోసారి ఎన్నికైనాక కొంచెం అంటున్నాను, తాను ఎక్కిన కొమ్మని తాను అనుకుంటున్నాడు. సీదా మంచి రోడ్డు పక్కన పోతే లాభం లేదు, ఎదుటి వాడు వచ్చి గుద్దేస్తే సగం ప్రమాదం మనం అవతల వాడి మీద ఉంటది కదా. మన జాగ్రత్త మనదే 50%. అవతల వాడు గుద్దేస్తే ఆ సగం ప్రమాదాన్ని మనం డ్రైవర్ తప్పు చేస్తే, అవతల డ్రైవర్ తప్పు చేస్తే, రోడ్డు మీద ఎట్లాగో రోడ్డు మీద ఇద్దరు బాధ్యత ఎట్లా ఉంటుందో, ఎదుటి వాడు మీద మన బాధ్యత ఎట్లా ఉంటుందో, ఇక్కడ కూడా వాణిజ్య రంగంలో కూడా మనం అనుకున్నట్టు జరగలేదు కూడా కదా. అనుకున్నా మన జరగవు కొన్ని, అనుకోలేదు ఆగవు కొన్ని అన్నట్టు అన్ని అని ఇవాళ అమెరికా ధీటైన దూకుడుకు మనం ధీటైన జవాబు ఇచ్చినప్పుడు మాత్రమే మనం చేయగలుగుతున్నాం కదా. అందుకని ఇక్కడ ఏముందంటే అమెరికాకు ఇప్పుడు అనుభవం తత్వం బోధపడ్డది. వాళ్ళు ఒక రకంగా చెప్పారు డౌన్ బాబు గారు, వాళ్ళ అసలు ఆలోచన మనకు చాలా వరకు ఏమైతుందంటే మనం అందరం కూడా విశ్లేషించే క్రమంలో వాళ్ళు కేవలం రష్యా నుంచి ఆయుధాలు, రష్యా నుంచి చమురు కొనడం వల్ల మాత్రమే మనం పక్కన పెడుతున్నారు, నష్టపరుస్తున్నారు. అన్నిటికంటే ఇంకో సత్యం కూడా చెప్తాను, ఇంకో వాస్తవం కూడా చెప్తాను. అదేంటంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను మన మీద రుద్దాం అనుకుంటున్నారు. అసలు సంగతి, అసలు గుట్టు నిన్న విప్పింది ట్రంప్. నిన్న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ట్రంప్ ఏమంటున్నాడంటే, మీరు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, మా మొక్కజొన్నలు ఎందుకు కొన్నారు మీరు అంటున్నారు. చూడండి, వ్యవసాయ ఉత్పత్తి కదా మొక్కజొన్నలు అనేది కదా. నేను స్టాటిక్ బట్ మన రహస్యం విప్పేసిండు. రెండోది ఏమంటున్నాడు, పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు మన దేశం మీదకి విచ్చల విడిగా విద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే అక్కడ సబ్సిడీలు ఎక్కువ, ముఖ్యంగా రైతులకు. మన దేశంలో మహాయితీ రైతు బంధు ఇటువంటి అయితే వరాలుగా ప్రకటించుకుంటాం, ఆయుష్మాన్ భారత్ లేకుంటే రైతు బంధు ఇట్లాంటి సంక్షేమ పథకాలను మేము ఎద్దేది అనుకుంటాం.
ఇప్పుడు చూస్తున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయం కిసాన్ సమ్మాన్ యోజన చేస్తున్నాడు. ఉమ్, దాన్ని ఇచ్చేది ఘోరంతా ప్రచారం కొండంతా. అవును. కానీ అమెరికాలో అట్లా కాదు. అమెరికాలో 50% సబ్సిడీలు వ్యవసాయ రంగానికి ఇస్తున్నారు. ఉమ్, 100 రూపాయలు ఖర్చు అయితే 50% రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మనం అవును. 10%, అందులో 10% కూడా పెట్టట్లేదు. కనుక అక్కడ పాల ఉత్పత్తులు కానీ వ్యవసాయ ఉత్పత్తులు వాటిని అమ్ముకోవడానికి మార్కెట్ లేదు. వాళ్ళకి కావాల్సింది పెద్ద మార్కెట్. నేను అంతఃసూత్రంగా ట్రంప్ ప్లాన్ ఏంటంటే, ఈ రష్యాతో ఆయుధాలు, రష్యాతో ఇంధనం కంటే కూడా పెద్దది ఏంటంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మన మీద రుద్దామని ప్రయత్నం చేస్తున్నారు. సార్ రుద్దితే మనకి ఎంత నష్టం తెలుసు. అవునండి. ఒక ఆక్వా రంగంలో మాత్రం అటు ఎగుమతి చేస్తున్నాం తప్ప సార్ అంటే చాలా అవును సార్, అవును. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ 3 కంట్రీస్ కలిస్తే కనుక నాకే అంటే నా చోట్లోకి నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. అంటే యుఎస్ అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిపోతుందని కూడా మనసులో ఉందంటారా? ఖచ్చితంగా ఈ విషయంలో కూడా వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? రమణ గారు అక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు అమెరికా పైకి కనిపించేదేమో సూత్రం వేరే. ఎప్పుడు కూడా వాణిజ్యంలో రాజకీయాలు ఉండొద్దు. వాణిజ్యం ఇవాళ చూడండి, 2 వాణిజ్య కార్యదర్శులు ఇక్కడ రాకేష్ అగర్వాల్, అక్కడ అమెరికా అధికారి, 2 వాణిజ్యం గురించి మాట్లాడతారు. విదేశాంగ వ్యవహారాల గురించి రక్షణ వ్యవహారాల గురించి మాట్లాడతారు. వాళ్ళ పరిధి అంతే. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, మనకు బయట కనిపించే కారణం ఏమో అమెరికా, రష్యాతోని మనం ఇంధనం కొంటున్నాం, రష్యాతోని ఆయుధాలు కొంటున్నాం. బయట కనిపించే కారణం అది కూడా కొంత వాస్తవం, అస్సలేదంటలేదు. కానీ అసలైన కారణం వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను మనం అనుమతిస్తే 50% సుఖాలు 25% కాకపోతే అది కదా, మనకు 100 కోట్ల మంది ఎక్కువ ఉన్నారు కదా, మనకు పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతున్నది. అందుకే వాళ్ళకు అంతఃసూత్రంగా అనుమతిదారులు బాగుపడతారు, వాళ్ళ సబ్సిడీలు బాగా తక్కువ అవుతుంది. అందుకని అది లోపల పెట్టుకొని మొక్కజొన్నలు ఎందుకు కొనరు అని అంటారు. మొక్కజొన్నలు ఎందుకు కొనరు? భారత ప్రభుత్వం నిలబడ్డది, భారత ప్రభుత్వం మోడీతో సహా. మోడీ ప్రధానమంత్రి, వ్యక్తులు మారుతుంటారు. రమణ బాబు గారు ఎప్పుడు నేను సెంట్రిక్ చేసుకోను, భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అంతే. అది మోడీ ఉన్నాడా, మలై ఉన్నాడా, ఎలా ఉన్నాడా. ముఖ్యంగా తన ఓన్ సోషల్ మీడియా ట్రూత్లో ఒక డైలాగ్ ఒకటి వేశాడు ట్రంప్ రీసెంట్గా. నాకు ప్రధాని మోడీ చాలా బెస్ట్ ఫ్రెండ్. అంటే ఈ పరిణామాలన్నీ చూసుకునే అంటే ఈ స్టేట్మెంట్ వెనక కూడా ఈ పరిణామాలన్నీ ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఎట్లా ఆలోచించాలి ఇది కూడా? గతంలో 2016 నుంచి 17 జనవరి నుంచి 21 దాకా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు అక్కడ. అవునండి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి ఆయన 25 నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ 2 సార్లు 11 ఏళ్లుగా ప్రధానమంత్రి మారలేమన్నారు. మన ప్రధానమంత్రి ఒక్కడే ఉన్నారు అప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా. ఆ రకం చూస్తే హౌడు మోడీ అని చెప్పి వాళ్ళు నమస్తే ట్రంప్ అని చెప్పని హౌడు ట్రంప్ అని వీళ్ళు ప్రచారం చేసుకున్నారు కదా. 2016 తర్వాత ఈసారి మా ట్రంపే గెలుస్తున్నది, మన ఎన్నికల ప్రచారాన్ని కూడా మా మోడీ గారు ఎగేసుకుని వెళ్ళారు కదా అక్కడ. ఏమైంది ఇప్పుడు ఈ ట్రంప్ దీని ఈ సుంకాల మొత్తలో ఇప్పుడు మనం అంతా పేరైనామని నేను అనుకుంటున్నాను. కానీ ఏమైందంటే ఇప్పుడు సక్సెస్ అవుతుంది. ఆర్ఐసి మీరు అన్నారు కదా ఇంతకుముందు రామబాబు గారు, రష్యా, ఇండియా, చైనా స్నేహం ఎప్పుడు కూడా మనము కేవలం చైనాతో, నేను చెప్పాను ఇంతకుముందు సామెత చెప్పాను కదా, అమెరికాతో గట్టిగా స్నేహం చేసిన వాడు నష్టపోయాడు ప్రాణాంతకమే. అమెరికాతో గట్టిగా మహా అయితే ప్రతికూల ప్రభావం రావచ్చు కానీ పెద్దగా నష్టపోయింది ఏం లేదు. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే, చైనాతో మనకు సరిహద్దు వివాదాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక రకం చెప్పాలంటే, మనము వాజ్పేయి గారు ఎప్పుడు అనేవారు ఇంగ్లీష్ అంటే మన మిత్రులను మన ప్రపంచంలో ఎక్కడున్నా ఎంచుకోవచ్చు, కానీ మన ఇరువుపరులను మనం ఎంచుకోవాలి. చైనా దగ్గర ఉంటుంది, మన భారత్ దగ్గర ఉంటుంది. ఇది ఈ భౌగోళిక స్వరూపం మారదు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, వాజ్పేయి ఎప్పుడు ఉటంకించేవాడు. ఇప్పుడు చైనాను మనం మంచిగా చేసుకోవడం, చైనాతో మంచి సంబంధాలు కలిగి ఉండడం అమెరికా కడ్డగింపే కావచ్చు, కానీ చెయ్యాలంటున్నాం, చేయడం కరెక్ట్. అందుకని ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు ఎవరైతే ఇప్పుడు ట్రంప్ మనకు దగ్గర ప్రయత్నం చేస్తున్నారో నిన్నటికి దాకా అనుభవానికి రాలేదంటున్నారు. అందుకనే 6వ విడత చర్చలు ఆగిపోయినాయి. మొన్నటి దాకా ఆగస్టులో జరగాల్సిన చర్చలు ఇవి. 6వ విడత చర్చలు ఇప్పుడు మనకు వాణిజ్య పరంగా ఇవాళ ఢిల్లీ వేదికగా మొదలైనవి నడుస్తున్నాయి. ఇందులో మంచి ఫలితాలు వస్తాయి అంటున్నాం. కానీ వాళ్ళ మొండి పట్టు వేయట్లేదు. ఇప్పుడు నిన్న కూడా మా మొక్కజొన్నలు కొంటారా లేదా, పాల ఉత్పత్తులు మీరు అనుమతిస్తారా లేదా అని మాట్లాడుతున్నారు తప్ప ఆయన వైఖరిలో మార్పు ఏం రాలే. ఇప్పుడు ట్రంప్ది ఎట్లా ఉంటుందంటే రమణ బాబు గారు, పైకోటి మాట్లాడతాడు, లోపల ఉంటుంది. ట్రంప్ మాటలకు అర్థాలు వేరేగా తీసుకోవాలి మనం. పైకి ఏమో ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా, లోపల ఏమేమంటున్నారు, మళ్ళీ నోరు మాట్లాడుతుంది అసలు వెక్కిరిస్తుంది అంటున్నాను కదా. చర్చలలో ప్రతిష్టాపన ఏర్పడుతుంది. ఇవాళ కూడా పెద్ద పూర్తి చర్చలు పూర్తయితే నేను అనుకుంటలేను. కానీ ఆశావాహకంగా చైనాతోని భారత్ స్నేహం చేస్తే
ఒక మాయాలోకంలో వెళ్ళిపోతుంది, చైనా బిగి కౌగుల్లోకి వెళ్ళిపోతుంది అని రష్యా మన ఇండియాను ఉద్దేశించి గతంలో వ్యాఖ్యలు చేసిన ఇదే ట్రంప్ కదా చేసింది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు మరి, చైనాతో మనం స్నేహం చేయడం వల్ల చైనా మీద మన సుంకాలు విధించే ధైర్యం చేస్తే. ఇంకొక మాట కూడా రమణ బాబు గారు నాకు జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు ఇవాళ నాటో కూటమి దేశాలను కూడా హెచ్చరిస్తూ మీరు కనుక చైనాతో బాగుంటే మీ పని పడతా అన్నాడు. అప్పుడు నాటో కూటమి దేశాలను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సూటిగా ప్రశ్నించాడు, మీరు కనుక అమెరికా ట్రాప్ లో పడి మాతో సుంకాల పెంపు వ్యాపారం మొదలుపెట్టిన అనుకోండి మీ భరతం పడతారు. అందుకని చూడండి, నాటో కూటమి ఏ దేశం కూడా ఇవాళ ట్రంప్ చెప్పినట్టు వింటలేదు. ఏది ఈ సుంకాల విషయానికి వస్తే సరే, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కానీ ఇట్లాంటి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కానీ సహకరించవచ్చు, యుద్ధ రంగంలో సహకరిస్తున్నంత బాగా ఈ ఆర్థిక యుద్ధ రంగంలో నాటో దేశాలు అమెరికా వెంబడి లేవంటున్నాడు. అందుకనే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది అంటే, ట్రంప్ తెలుసుకున్నాడు మన సంబరపడలేక రేపు ఇంకో మాట మార్చారు. చూడండి, మన ట్రంప్ మిత్రుడు, అమెరికానే నమ్మదగ్గ మిత్రుడు ఎప్పుడు కాదు, ట్రంప్ ఇంకా నమ్మదగ్గ రాజకీయ నాయకుడు అంతకంటే కాదంటున్నాడు. ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే, ఎప్పటికప్పుడు ఇవాళ మాట మాట్లాడతాడు, రేపటికల్లా మాట మారుస్తాడు. ఇంకా అధ్యక్షుడు మాట మార్చిరని రోజు చాలు, ఇంకా 8 నెలలు అయింది. ఈ 8 నెలలుగా ఈయన అంతకుముందు 4 ఏళ్ళు కూడా అమెరికా అధ్యక్షుడు రోజుకు ట్రంప్ 6 అబద్ధాలు ఆడుతున్నాడు, 6 అసత్యాలు చెప్తున్నాడు. పోస్ట్ ట్రూత్ అనే ఒక మన భారతీయ రాజకీయాలు అబద్ధాలు ఆడతారట, కానీ ట్రంప్ అనే అబద్ధాలు సూత్రం వెల్లడించింది. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇవాళ అమెరికా అధ్యక్షుడు మారి అనేలోగా రేపటికల్లా ఇంకో పంపు వేలుస్తాడు అంటున్నాను. మనము అనుభవానికి వచ్చింది అన్నాను అనుకోండి, ఇంకో మాట మార్చిందో ఇండియన్ మాట్లాడటంలో ఆయనకు వాస్తవం అర్థమవుతుంది. భారతదేశంతో తంపు పెట్టుకుంటే, భారతదేశం ఆర్థికంగా పెట్టుకుంటే 50% వేసినా కూడా పెద్ద పడతలేరు వాళ్ళు తెలుస్తున్న ఒక భావన ఆయనకు ఒక జ్ఞానోదయం దిగుమతి చేసే వస్తువులు తక్కువ మనము 18 మిలియన్ సార్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం అంటే ఏ కంట్రీ అయినా కూడా వేరే కంట్రీతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ఖచ్చితంగా డిస్కషన్స్ అనేవి అవసరం. అంటే చర్చోపచర్చలు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా, ఒకళ్ళకొకళ్ళు పరస్పర అవగాహనతో ప్రతి కంట్రీ కూడా, ఎందుకంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండాలి. దట్టు అగ్రరాజ్యం అనే పేరుతో అమెరికాతో వాణిజ్య విధానాన్ని పెంపొందించుకోవడానికి ఇప్పుడు ఏమైనా సరైన సమయంగా అనిపిస్తోందా సార్? అంటే ఈ టారిఫ్ని వెనక్కి తగ్గించుకుంటే కనుక మన విధానం ఎలా ఉంటే బెటర్ అనిపిస్తోంది? స్పర్ధలు అందే వైరములు వాణిజ్యం అందే అని గురిజాలపరావు గారు ఎప్పుడో రాశారు. నేనేమంటున్నాను, వాణిజ్యాల వైరాలు కాదంటలేదు, కానీ వైరాలు రాజకీయ వైరాలకు ప్రభావితం కావద్దంటున్నాను. వాణిజ్యాల వైరాలు ఎట్లుండాలి, నా వస్తువు నువ్వు కొనాలి, నీ వస్తువు నేను కొనాలి, పరస్పర సంపర్కింపులు పరస్పర అవగాహన వల్ల వచ్చేది. కానీ ఆయన ఎట్టు చేస్తున్నాడు, అత్త మీద కోపం దూత మీద తీస్తున్నాడు. కోపం ఎవరు ఉండాలి, రష్యా మీద ఉండాలి కోపం ఉంటే. రష్యాకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నారని చెప్పి మనం దెబ్బతీస్తున్నాడు కదా. మరి చైనా మనకంటే 3 ఇక్కడ ఇంధనం కొట్టుద్ది అక్కడి నుంచి కదా. చైనా ఆయుధాల రంగంలో రష్యా మీద ఆధారపడుతుంది. చైనా తన రీతిలో ఆయుధాలు తయారు చేసుకుంటుంది. నిజంగా చెప్పాలంటే చైనా గత 3 దశాబ్దాల అభివృద్ధి చూస్తే రమణ బాబు గారు మనం ఆశ్చర్యపోతాం. ఉత్పత్తి రంగంలో ప్రపంచంలో నిలబడ్డది. వాళ్ళ ప్రపంచంలో ఉత్పత్తి రంగంలో చైనా ఉత్పత్తులు లేని దేశం లేదంటుంది కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మనము దిగుమతి చేసుకుంటున్నాం, వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు. కానీ చైనా మీద ఒక సుంకం కూడా 1% మెచ్చలేకపోతున్నాడు. ఎందుకు అంటే, ఆ దేశంతో మనకంటే ఎక్కువ అవసరం ఉంది అమెరికా చైనాతో కదా. చైనాని ఏమనలేకపోతున్నాడు, సప్లై చేస్తున్న రష్యాను ఏమనలేకపోతున్నాడు. మధ్యన భార్యాభర్తలు కొట్లాడుకుంటే పిల్లల మీద తీసినట్టు మనం ఇది చేస్తున్నాడు. అయితే ఇది అనుభవానికి వచ్చింది గతంలో. ఇప్పుడు ఏమైందంటే, ఈ 6 నెలలుగా మెల్లమెల్లగా మనతో దూరం అవుతున్న కొద్దీ కొన్ని అనుభవానికి వస్తున్నాయి. నైపుణ్య భారత్ మన దగ్గర సాఫ్ట్వేర్ నైపుణ్యాలు కానీ వాళ్ళు లేకుండా ఒక్క రోజు కూడా అమెరికా బతకలేదు అంటున్నాడు. మన దగ్గర నుంచి వలస పోయిన కార్మికులు కూడా గ్యాస్ స్టేషన్లలో, ఇళ్ల పని మనుషులుగా, లేకపోతే సూపర్ బజార్లో, మనకు పెద్ద పెద్ద మాల్స్ లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు కరువైంది. అక్కడ ఉద్యోగార్థులకు మన ఈ పెద్ద పెద్ద కంపెనీలు నడుపుకునే వాళ్ళు, పెద్ద పెద్ద సూపర్ బజార్లు నడుపుకునే వాళ్ళు ఇప్పుడు ఇవాళ వెలవెలబోతున్నాయి ఉద్యోగులు లేక. ఎందుకు, మనం పంపించారు కదా కొంతవరకు, అది భయం వచ్చింది కదా, చదువుకుంటూ ఉద్యోగాలు చేద్దామని. అంతేందుకు విదేశీ మార్కెట్ ద్రవ్యంలో సుమారు 34,000 కోట్ల రూపాయలు నష్టపోయింది ఇప్పుడు అమెరికా. ఏది హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయం మీద కఠిన ఆంక్షలు పెట్టేసి అడ్మిషన్ తీసుకోవద్దంటే అది చాలా పెద్ద డ్రాబ్యాక్ సార్. అది హార్వర్డ్ కి సంబంధించి చేసింది మాత్రం చాలా పెద్ద డ్రాబ్యాక్. అవును,
ఇప్పుడు అనుభవానికి వస్తుంది ఇదే మాట మాట్లాడతాం. ఇప్పుడు మనకు ఆయన జ్ఞానోదయాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆయనకి అమెరికా భావన ఏంటంటే రష్యా నుంచి మన ఎగుమతులు దిగుమతుల విషయంలో ఇది కేవలం పైకి చూపించే బహానే, కానీ వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మన భారతదేశంలో అనుమతించిన తెల్లారి సుంకాలు రద్దు చేయకపోతే అంటాడు సార్. అండ్ సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, ఓవరాల్ గా చూస్తే కనుక ఒక అగ్రరాజ్య హోదాలో ఉండి మిగతా దేశాలని తన దారిలోకి తెచ్చుకోవడానికి రకరకాల జిమ్మికులు చేయడం, అంటే ఈ జిమ్మికులు అవసరం అంటారా? అంటే వాటిని ఏదో జిత్తుల మారి నక్కలాగా, అంటే డైరెక్ట్గా ఆంక్షలు విధించకుండా డైరెక్ట్గా వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉంటూ, జస్ట్ లైక్ ప్రధాని మోడీతో ఎలా ఉంటాడు అలా ఉంటూ, ఓవైపు వాళ్ళకి ఏం చేయాలో ఎంత దారుణం చేయాలో వాళ్ళకి చేసేస్తూ ఉండడం, అంటే ఆంక్షలు విధించడం లేదా మిగతా దేశాలతో భయపెట్టించడం, వేరే కంట్రీస్తో వీళ్ళని భయపెట్టించడం, ఇవన్నీ కూడా బాగా చేస్తూ ఉండడం అలవాటైపోయింది. అంటే ఇది ఎలా చూడాలి సార్? దీనివల్ల ఫ్యూచర్లో యూఎస్కు ఉన్నటువంటి పేరు కానీ, ప్రతి కంట్రీ వాళ్ళు యూఎస్ వెళ్దాం అనుకునే విధానాన్ని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ట్రంప్ అయితే మాత్రం చాలా మసకబారుస్తున్నాడని అనుకోవచ్చు అంటారా? అంతే కదా, సీత ఎవరు చెప్పిన వినడం అన్నట్టు ట్రంప్ పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోనే పోతాయి. అవునండి. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఎప్పుడు చచ్చిపోతాడా, నేను ఎప్పుడు వస్తానని జేడీ వాన్స్ ఎదురు చూస్తున్నాడు. చూసిన కదా మొన్న ఓ మాట అన్నారు, ట్రంప్ తప్పకుండా నేను లేనా అని కదా ఉపాధ్యక్షుడు. ట్రంప్ తప్పకుండా నేను లేనా అంటున్నాడు. అంటే అర్థమైంది, ట్రంప్ ఆయన పదవి కాలంలోనే మంచిగా ఉండాలని కోరుకుందాం. మనం ఎవరు ఇస్తావో ఏం చెప్పలేము. రేపటి పొద్దున లేద్దాం అనుకున్న వాళ్ళు 5 లక్షల మంది అంటే తెల్లారి కల్లా ప్రపంచాన్ని సూర్యుని చూడుకొని చచ్చిపోతాడు. ప్రపంచం మొత్తం మీద 5 లక్షల మంది చచ్చిపోతాడు రోజు పొద్దు రాత్రి పడుకొని. అంటే ప్రాణాన్ని నిలిపేది రేపు, గాయాన్ని మనకి ఏది మరపు అని ఆత్రేయ గారు ఎప్పుడో రాశాడు. కానీ ఏమంటే ఉండాలని కోరుకుందాం. కానీ జేడీ వాన్స్ అంటే ఉపాధ్యక్షుడు రెడీ క్యూలో ఉన్నాను, ట్రంప్ కనుక తప్పుకుంటే అంటే ఏదో రకంగా నేను ఉన్నానని అంటున్నాను అంటే అర్థం చేసుకోవచ్చు ట్రంప్ కాలం మూడింది అని నేను అంటున్నాను. ఈ మాట అంటున్నాను కొంచెం స్పష్టంగా ఉన్నాను. ఎందుకంటే మొత్తం ప్రపంచం అన్ని దేశాలతో పంచాయతీ పెట్టుకుంటుంది కదా. నాటో కూడా దేశాన్ని హెచ్చరించుడు, మీరు చైనాతో కనుక సరిగ్గా ఉంటే మీ పని పడతా అని మన నాటో కూడా యూరో కరెన్సీ వస్తే యూరో కరెన్సీ నాశనం చేసిన ఆయనే కదా. ఇవాళ డాలర్ రారాదని అంటున్నాడు కదా. అందుకని భిన్నత్వ ప్రపంచంలో కొత్త సంస్థలు గుర్తుకొస్తాయి రావణ్ గారు. ఐక్యరాజ్య సమితి ముసలి అయిపోయింది, 80 సంవత్సరాలు అయిపోయింది. ఒకనాడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన నానాజాతి సమితి నిర్వీర్యం అయిపోయింది. ఎప్పుడు 25 ఏళ్లకే, 20లో వచ్చి 45లో అంతర్ధానమైంది. 45 తర్వాత ఐక్యరాజ్య సమితి వచ్చింది. ఐక్యరాజ్య సమితి ఎప్పుడైతే వచ్చిందో 80 ఏళ్ళు అయింది కదా ఇప్పటికి. దానికి ప్రత్యామ్నాయంగా వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయి. మనము G7 దేశాలు వచ్చినాయి, G20 వచ్చినాయి, 50 దేశాలు వచ్చినాయి, సార్క్ కంట్రీస్ వచ్చినాయి. చూస్తున్నాం కదా. ఇప్పుడు మాకు మన షాంఘై ఆర్గనైజేషన్, కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇవి వస్తున్నాయి. ఈ భిన్నత్వ ప్రపంచంలో ఒక్క సంస్థ ఐక్యరాజ్య సమితి ఇప్పుడు ఏ యుద్ధాన్ని ఆపలేదు. పడకుర్చి రాజకీయం 80 ఏళ్ల ముసలి తాత ఎట్లా ఉండో వాళ్ళు అట్లా ఉన్నారు. ఎవరిని ఆపలేదు, ఏం చేయలేదు. వాళ్ళ మనగడే కష్టం ఉన్నది. వాళ్ళ మనగడనే మన WHO నిధులు లేక ఇప్పుడు పునాదిపోయింది. గతంలో కార్యక్రమాలు ఏం లేవు చూస్తున్నాం కదా. WHO కార్యక్రమం పాల్గొన్న చూద్దాం సార్. ఇప్పటికైనా ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా విధానాలు ఏమైనా మార్చుకుని, పైగా మిగతా వాళ్ళ సంగతి అంత పట్టించుకోకపోయినా ఇండియా వైపుకి, అంటే ఇండియాతో ఖచ్చితంగా సన్నిహిత సంబంధాలు నిలిపితేనే అధ్యక్ష హోదా నిలుపుకుంటాడు అనేది మాత్రం మనకి తెలియవస్తోంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.